హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అత్తయ్యస్ కిచెన్. ఇప్పుడు మనం చేయబోతున్న రెసిపీ మసాలా ఓట్స్. ఈ రెసిపీ మేము చాలా రెగ్యులర్గా నైట్ టైమ్స్లో చేసుకుంటాము, ఎందుకంటే ఇది చాలా లో క్యాలరీ ఫుడ్ అండ్ చాలా హెల్తీ కూడా. సో మీకు ఎప్పుడైనా అవుట్ సైడ్ ఫుడ్ తినాలని క్రేవింగ్ అయినప్పుడు ఆ అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయడానికి, మన క్రేవింగ్స్ని సాటిస్ఫై చేసుకోవడానికి మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు అండ్ ఇది మన మిల్క్ ప్రొడక్షన్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ రెసిపీలోకి వెళ్దామా. ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసేసుకొని ఓట్స్ వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. సో ఓట్స్ నార్మల్గా వైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా మంచిగా రోస్ట్ చేసుకున్న ఓట్స్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా ఓట్స్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ కడాయి స్టవ్ పైన పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న ఆనియన్ ఇంకా పచ్చిమిర్చిని మంచిగా కలుపుకోవాలి. కాసేపు అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు, టమాటోలు యాడ్ చేసుకోవాలి. టమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ ఇంకా కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేసుకోవాలి. లిడ్ పెట్టుకొని వెయిట్ చేసుకోవాలి. టమాటోస్ మంచిగా కుక్ అయిన తర్వాత కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 2 గ్లాస్ ఆఫ్ ఓట్స్
తీసుకున్నాం కాబట్టి 6 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1:3 రేషియో. ఈ రేషియోలో వాటర్ తీసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ లిక్విడిష్గాను ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ. మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది ఈ ఓట్స్ని. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ ప్రాపర్గా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేసి అందులో మ్యాగీ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మ్యాగీ మసాలాయే చాలా ఇంపార్టెంట్. మ్యాగీ మసాలా ఈజ్ హార్ట్ ఆఫ్ ది డిష్ అనుకోవచ్చు. ఇక్కడ మనం 2 గ్లాసెస్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నాం కాబట్టి 4 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీ మసాలా తీసుకోవాలి. 4 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీ మసాలా యాడ్ చేసుకోవాలి. మ్యాగీ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న సొల్యూషన్కి ఓట్స్ యాడ్ చేసుకోవాలి. ఓట్స్ యాడ్ చేసుకున్నప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఓట్స్ అనేవి మంచిగా కుక్ అవుతాయి, లోపల నుంచి కుక్ అవుతాయి. కన్సిస్టెన్సీ అనేది థిక్ వచ్చే వరకు మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కన్సిస్టెన్సీ థిక్ వచ్చాక ఓట్స్ అనేవి మంచిగా కుక్ అయినట్టు అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ మరెన్నో కావాలంటే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఒక్కసారి కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని ఉంటే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది అన్నమాట.